మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా ఇంటికి వస్తుంది. అంతేకాదు నా టికెట్ వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. ఎమ్మెల్యే అంటే ఒక సినిమా టికెట్, బస్ టికెట్ అయిపోయింది. ఈ రోజు ఆలోచించేయండి. ఒకటే చెప్తున్నా, దానికి ఒక రాజకీయ చైతన్యం ఉండాలి, రాజకీయ సర్వీస్ ఉండాలి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే దానికి సారీ వేడగా వస్తున్నారు కాబట్టి ఆ తొందరలో లేచిపోవాలని చెప్పేసి వేరే విధంగా, అంతేగాని వేరే విధంగా మిమ్మల్ని అవమానించాలని మాకు ఎప్పుడు ఉండదు, ఎలా ఉండదు. మా బలమే మీరు. మిమ్మల్ని ఎట్లా మేము అవమానిస్తారనుకుంటారు మీరు? దయచేసి రెండు చేతులు ముక్తున్నాను. ఏమన్నా మా వాళ్ళు ఏమన్నా ఇది చేసి తగిన మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి కామెంట్ చేసినందుకు మీరు నాకు క్వశ్చన్ చేశారు. దాన్ని చెప్తాను. మల్లిబాయ్ మహేష్ గారిని ఎందుకు పెట్టాడు? ఒక శ్మశానంలో కబ్జా చేస్తుంటే, రోడ్డు వేస్తుంటే, రోడ్డు వేయకుండా ఆ అబ్బాయిని కొట్టి చాలా హింసలు చేశారు. అప్పుడు కూడా మేము ఆదరణ టౌన్కి వచ్చి మా క్యాస్ట్ తరఫున ధర్నా చేయడం జరిగింది, నిలదీయడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇంతవరకు లేదు, ఆధారం లేదు, ఇంతవరకు ఒక యాక్షన్ లేదు పోలీసు వాళ్ళది. అది రాజుతో కొట్టినప్పుడు అది రౌడీజం కాదా? ఆ రోజు రోడ్డు వేస్తుంటే రోడ్డును జేసీబీ తీసేయడం అన్యాయం కాదా? ఆ మహేష్ కొట్టడం అన్యాయం కాదా? కల్లబాయి అబ్బాయిని కొట్టడం నేను ఏం తప్పు చెప్పాను? ఉండేది తిన్నట్టు చెప్పాను ఆ రోజు. ఈ రోజు కూడా చెప్తాను. ఏమి ఇప్పుడు భూమి దాంట్లో కమిషన్లు తీసుకోవడం లేదా? వాళ్ళు అబ్బాయి రౌడీజం చేయడం లేదా? మేము లోకేష్ గారు వచ్చినప్పుడు మా మీద ఈయన నేను అప్పుడు తెలుగుదేశం పట్ల మా మీద వీళ్ళ సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చి మన భీమాస్ హోటల్ దగ్గర అటాక్ చేయలేదా? మా పాదయాత్రలో మేము సక్రమంగా మేము వెళ్తుంటే మా మీద అటాక్ చేసినప్పుడు దాని దౌర్జన్యం కాదా? రౌడీజం కాదా ఆయన కొడుకుది? ఇవన్నీ నిజాలు కాదా? అందుకని నేను చెప్తున్నాను. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, నాకు సాయి ప్రసాద్ రెడ్డి గత 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కాకముందు ఎప్పటి నుంచి కూడా నాకు తెలుసు. వాళ్ళ వ్యాపారాలు, సారా వ్యాపారాలు, ఏం ఇసుక దందా చేయడం లేదా? సారా వ్యాపారం చేయడం లేదా? కర్ణాటక నుంచి అంతంత వాళ్ళ పెద్దల ఆస్తులు ఏంటి? వాళ్ళ ఇప్పుడున్న ఆస్తులు ఏంటి? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అప్పుడు ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి? వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఇప్పుడు ఇక్కడ ఒకరు ఆదోనిలో, మంత్రాలయం ఒక ఎమ్మెల్యే, నీకు గుండకల్ ఎమ్మెల్యే, వీళ్ళు ఇంతమంది నిలవనీకే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ భూదందాలు, ఇసుక దందాలు, కమిషన్ల ద్వారా కాదా వీళ్ళు వచ్చినది, పైకి వచ్చినది? వీళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు. ఈరోజు నేను పొలిటీషియన్ కాదు, ఈరోజు పొలిటీషియన్ అయినా కానీ ఒకప్పుడు ప్రజలలో ఉండేవాడిని, ప్రజా నాయకుడు ఉండేది. ఈరోజు రాజకీయాల్లో ఉండొచ్చు. గత 35 ఏళ్ళ నుంచి నేను ప్రజానాయకుడిగా ఉన్నాను. ప్రజల కోసం సేవ చేసుకుంటున్నాను, సోషల్ వర్క్ చేసుకుంటున్నాను. దానికోసమే ఈరోజు తెలుగుదేశం, వైసీపీ అనేది కాదు, తెలుగుదేశంది కూడా ఏం ఆయన మడక నడపలేదా?